అందరికీ నమస్కారం. ముఖ్యంగా తిరుపతి జిల్లాలో గత 3 సంవత్సరాలుగా సీజ్ చేసిన అంతా గాంజాని కూడా ఈరోజు డిస్పోజ్ చేయడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లుగా దాదాపు 4000 కేజీల గాంజాని డిస్పోజ్ చేస్తున్నాం. ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరికీ కూడా ఒకటే, గాంజా మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి అలసత్వం ఉండదు, స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవైపు లీగల్గా పీటీ యాక్ట్స్ లాంటివి పెడుతూ, రెండో వైపున అవగాహన కార్యక్రమాలు పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్తూ మీడియా ద్వారా, వివిధ విద్యా సంస్థల ద్వారా, ఎన్జిఓస్ ద్వారా, పోలీస్ ద్వారా తీసుకెళ్తూ తిరుపతి నగరాన్ని ఒక ఆధ్యాత్మిక నగరంలో ఎటువంటి గాంజాకి స్థానం లేదు అనే విధంగా ప్రభుత్వం ఆదేశాల ప్రకారం పనిచేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో మరింత ప్రజలకి పూర్తిగా అవగాహన కల్పించి స్ట్రింజెంట్గా లీగల్ ప్రొసీజర్ ప్రకారం వెళ్తూ గాంజాని పూర్తిగా రూమ్ అవడానికి ఇప్పటికే బాగా ఈ గాంజాను నిర్మూలించగలిగాం. రాబోయే రోజుల్లో పూర్తిగా నిర్మూలించడానికి ప్రజలు, మీడియా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మనందరికీ తెలిసిందే, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ గాంజా మీద చాలా కఠినంగా వ్యవహరించమని అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈగల్ అనే ఒక సంస్థని కూడా ఏర్పాటు చేసి ఒక ఐజీ ర్యాంక్ అధికారిని పెట్టి ప్రతి జిల్లాలో కూడా దానికి అనుబంధంగా అధికారులను పెట్టి గాంజా అండ్ అదర్ డ్రగ్స్ మీద కఠినంగా వ్యవహరించమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు తిరుపతి జిల్లాలో గడిచిన 2 నుంచి 3 సంవత్సరాల్లో సీజ్ అయినటువంటి గాంజా ఈరోజు మనము తూకివాకంలో దీన్ని ఇన్సినరేషన్ పద్ధతి ద్వారా డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సుమారుగా మనకి ఇవాళ రేపు 4100 కేజీలు 4100 కిలోస్ గాంజాని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక 208 కేసుల్లో పట్టుబడినటువంటి గాంజా. మార్కెట్లో ఇప్పుడు చూసుకున్నట్టయితే దీని విలువ సుమారుగా 20 కోట్లకు పైచిలకే ఉంది. ముఖ్యంగా అందరికి కూడా ఎవరైతే దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో, వాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించే విధంగా ఈరోజు ఈ చర్యను మేము తీసుకోవడం జరుగుతుంది. మనకు తెలిసిందే, తిరుపతి జిల్లా, బెంగళూరు, చెన్నై, తిరుపతి పట్టణం ముఖ్యంగా బెంగళూరు, చెన్నైకి ఒక ట్రాన్సిట్ పాయింట్గా ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్లో గుర్తించడం జరిగింది. మనకి ఎక్కువ శాతం ఏఎస్ఆర్ జిల్లా నుంచి వైజాగ్, కాకినాడ మీదుగా ట్రైన్స్లో కానీ, బస్సులో కానీ, ఇతరత్ర ప్రైవేట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో తిరుపతికి వచ్చి ఇక్కడ మిగతా రాష్ట్రాలైనటువంటి చెన్నై అండ్ బెంగళూరుకి అండ్ ఆల్సో సమ్ కేసెస్ కేరళకు కూడా వెళ్ళడం గుర్తించడం జరిగింది. వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో సర్చ్ పార్టీస్ని పెట్టి ట్రైన్స్ కానీ, బస్ కానీ, అక్కడ లగేజెస్ కానీ, అదేవిధంగా అదర్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర కూడా మనం చెక్ చేసుకొని వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు సుమారుగా 4100 కేజీలు కూడా మనము డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఒకవైపు ఇట్లాంటి మెజర్స్ తీసుకుంటూ, ఇంకోవైపు కూడా రీసెంట్ కూడా మన జిల్లాలో 1,00,000 మంది పిల్లలకు 8th క్లాస్, 9th క్లాస్, ఇంటర్మీడియట్, కాలేజ్ పిల్లలందరినీ కూడా 1,00,000 మంది స్కూల్ అండ్ కాలేజ్ గోయింగ్ పిల్లలందరికీ కూడా ఒకే వేదిక దగ్గరకు చేర్చి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఈ ఎఫెక్ట్స్ ఆఫ్ గాంజా అనే దాని మీద కూడా వాళ్ళని సెన్సిటైజ్ చేసి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరుగుతుంది. ఇట్లా ఒకవైపు అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ, రెండోది కూడా కేసెస్ పెడుతూ, ఎక్కడికప్పుడు చెక్ చేస్తూ కేసెస్ పెడుతూ అండ్ ఒక మెసేజ్ పంపించాలని ఈరోజు వీటిని కూడా డిస్పోజ్ చేసి కోర్టు నుంచి అనుమతి తీసుకొని ఈరోజు డిస్పోజ్ చేస్తున్నాం. ఇంకోటి కూడా గుర్తించాల్సింది ఏంటంటే, స్టేట్లోనే అత్యధికంగా పీడీ కేసులు, ప్రివెంటివ్ డిటెన్షన్ అంటాం. ఎవరైతే మనకి క్రానిక్ అఫెండర్స్ ఉన్నారో, హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద కఠినంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోనే హయ్యెస్ట్ పీడీ కేసులు ఒక 15 కేసులు ఆల్రెడీ ఈ జిల్లాలో మనము పెట్టుకోవడం జరిగింది. దీని ద్వారా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించి ప్రభుత్వం ఏదైతే ఈ గాంజా అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ డ్రగ్ అబ్యూస్ మీద మనకి ఆదేశాలు ఇచ్చిందో, తద్వారా ఎవరు కూడా దీన్ని ఇంకా ఫ్యూచర్గా మానేయాలి, ఎవరు కూడా ఎటువంటి ట్రాన్స్పోర్ట్ చేసినా
హోల్డ్ చేసిన, సహకరించిన, కన్జ్యూమ్ చేసిన వాళ్ళందరి మీద వెరీ స్ట్రాంగ్ అండ్ సీరియస్ యాక్షన్ ఉంటుందనేది కూడా అందరికి తెలియజేయాలని ఈ మీడియా ముఖంగా కూడా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.